మహేష్ బాబు గారి కోసం రాజమౌళి గారు రూల్స్ని కూడా బ్రేక్ చేశారు. సో ఇప్పటి వరకు ఏ హీరోతోని సినిమా చేసినా కూడా రాజమౌళి గారు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ కండిషన్స్ పెడతారు. ఎట్లా అంటే ఈ సినిమా చేస్తున్నంతసేపు, షూటింగ్లో పాల్గొంటున్నంతసేపు కూడా ఇంకా ఏ ఈవెంట్కి వెళ్ళొద్దు, బయట ఎక్కడ కనిపించొద్దు, అవుట్ ఆఫ్ కంట్రీస్కి ఎక్కడ కూడా వెళ్ళొద్దు, వెకేషన్స్కి వెళ్ళకూడదు అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి. సో వాటిని ఫాలో అవ్వకపోతే మరి ఆయన చాలా సీరియస్ అవుతాడని చెప్పేసి కూడా మనం చాలా సందర్భాల్లో విన్నాం. బాహుబలి చేసినప్పుడు కావచ్చు, త్రిబుల్ ఆర్ చేసినప్పుడు కావచ్చు, ఇలాంటి సందర్భాల్లో మనం విన్నాం. కానీ ఈ సినిమాలో వారణాసి సినిమాకి సంబంధించి మహేష్ బాబు గారి కోసం మాత్రం ఆ రూల్స్ని కూడా బ్రేక్ చేస్తున్నాడని చెప్పేసి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది న్యూస్ అంతా కూడా, ముఖ్యంగా సోషల్ మీడియాలో, సినిమా వర్గాల్లో. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు గారికి స్పెషల్ రూల్స్ ఎందుకు, ఆ రూల్స్ ఎందుకు బ్రేక్ చేస్తున్నారు అంటే ఇక్కడ కొన్ని అనుమానాలు కూడా రేకెత్తిస్తూ ఉన్నాయి. మనకు బాహుబలి సినిమా చేసినప్పుడు ప్రభాస్ గారికి కావచ్చు, రానా గారికి కావచ్చు, అండ్ త్రిబుల్ ఆర్ సినిమా అప్పుడు రామ్ చరణ్ గారికి, ఎన్టీఆర్ గారికి, వీళ్ళందరికీ స్ట్రిక్ట్గా ఉండి మరి మహేష్ బాబు గారికి ఎందుకు రూల్స్ బ్రేక్ చేస్తున్నారని కొన్ని అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఏంటంటే ఇది ముఖ్యంగా సమ్మర్ సీజన్ కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సమ్మర్ వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు, అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు, సరదాగా ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతోని కలిసి ఉండాలి అని చెప్పేసి. సో ఆ విధంగా ఉంటుంది. మరి ఇప్పుడు మహేష్ బాబు గారు అయితే రీసెంట్గా ఏదో వెకేషన్స్కి వెళ్తున్నప్పుడు కూడా నాకు క్లియర్గా కొన్ని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ కనిపించాయి. సో అవి చూసిన తర్వాత జనాలు అనుకుంటూ ఉన్నారు, అరే మహేష్ బాబు గారు మరి వారణాసి మూవీ చేస్తున్నారు, డైరెక్టర్ రాజమౌళి గారు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మరి ఈయన ఏ విధంగా వెళ్తున్నారు, బయట కూడా కనిపిస్తున్నారు ఏంటి, మన లుక్ కూడా రివీల్ అయిపోతుంది కదా, మరి ఎందుకు రాజమౌళి గారు ఇంత ఫ్రీగా వదిలేశారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో అలాంటి విషయాలే జనాలు ఎక్కువగా గమనిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఇంతకుముందు చేసినటువంటి హీరోలు ఎవరికి కూడా ఇలాంటి ఛాన్స్ ఇవ్వలేదు వెకేషన్స్ కానీ, కనీసం బయట వాళ్ళ లుక్ని కూడా రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి గారు. మరి ఇక్కడ ఏంటి, ఆల్రెడీ లుక్ రివీల్ అయిపోయింది కదా, ఇంకేముంటుంది అని చెప్పేసి ఫ్రీగా వదిలేశారా, లేకపోతే సమ్మర్ సీజన్ కాబట్టి సర్లే పోనీ అని చెప్పేసి వదిలేశారనేది మనము చాలా అంటే ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. అప్పట్లో పాస్పోర్ట్ అనేది లాక్ చేశారు, సింహాన్ని లాక్ చేశానని చెప్పేసి కూడా ఒక హింట్ ఇచ్చారు. సో అప్పుడు కూడా చాలామంది ఎగ్జైట్గా ఫీల్ అయ్యారు, అయిపోయిందిరా బాబు ఇంకా రాజమౌళి గారు సినిమా స్టార్ట్ చేశారంటే ఇంకా హీరో కంప్లీట్గా జైల్లో ఉన్నట్టే, కంప్లీట్గా లాక్ అయిపోతారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రం అలాంటిది ఏది కూడా లేదు. సో మరి రాజమౌళి గారు మహేష్ బాబు గారి కోసం రూల్స్ని బ్రేక్ చేశారంటే అయితే చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి వారణాసి మూవీ మీద మన రాజమౌళి గారి పైన, అదేవిధంగా మహేష్ బాబు గారి పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేవి ఖచ్చితంగా కామెంట్ చేయండి.